వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు సంపద సృష్టిస్తాను అని చెప్పేసి. అయితే ఇప్పటిదాకా ఏం సంపద సృష్టించారు అనేటువంటిది ఏమీ లెక్కలు లేవు. అప్పులు మాత్రం అప్పుడే 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు దాటేసే. సూపర్ సిక్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంది. కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఉంటారు. మీరు 99 పైసలకి భూమి అన్నారు కదా, అక్కడేమో పాప చెన్నైలో భూమి లేదు అని బాధపడుతున్నారు వాళ్ళు. అయితే ఈయన అంటున్నారు భూమి లేకపోతే ఏంటి, నాలెడ్జ్ ఎకానమీకి భూమి అవసరం లేదు, ల్యాండ్ అవసరం లేదు అన్నారండి. మరేమో ఇక్కడ 99 పైసలకి ల్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎకరాలు ఎకరాలు దారాదత్తం చేసేస్తున్నారు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న తమిళనాడులో జరిగిన ఎలక్షన్ ప్రచారానికి ఆయన వెళ్ళడం జరిగింది. అది అందరికి మనకు తెలిసిందే. అక్కడ ఒక జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే ప్రశ్నించారు. ఈ ప్రశ్నలో భాగంగా ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆయన ఏమంటారంటే, జర్నలిస్ట్ గారు అన్నది ఏంటి, మీకు లేక మాకు ఇక్కడ తమిళనాడులో అంత సముద్రం పక్కనే ఉంది కాబట్టి మాకు సరిపోయినంత భూమి లేదు, డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ అనే మాటలో సందర్భంగా వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాట ఏంటో చెప్పమంటారా? నాలెడ్జ్ ఎకానమీకి భూమి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య ఇది. నాలెడ్జ్ ఎకానమీ అంటే ఏంటి? ఐటీ కంపెనీస్, స్టార్ట్అప్లు, డిజిటల్ సర్వీసులు, ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటికి సంబంధించి వీటిని మనం నాలెడ్జ్ ఎకానమీ అంటాం. వీటి మీద వచ్చే ఆదాయాలు వీటి గురించి చెప్పేటప్పుడు నేనేమంటానంటే, అమరావతిలో 30,000 ఎకరాలు సరిపోవాలా, 50,000 ఎకరాలు సరిపోవాలా, ఇప్పుడు 1,00,000 ఎకరాలు కావాలండి. మరి ఇప్పుడు రాబోయేదంతా డిజిటల్ యుగమే, అంత టెక్నాలజీ రాజ్యం వెళ్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. మరి ఇలాంటప్పుడు మనకి 1,00,000 ఎకరాలు ఎందుకు అమరావతిలో? అవి కూడా 3 పంటలు పండే పొలాలు, బంగారం, నల్ల బంగారం అన్నమాట. అదంతా 3 పంటలు అద్భుతంగా పండుతాయి, చక్కని సారవంతమైన నేల. అక్కడ 1,00,000 ఎకరాలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అక్కడ కూడా నాలెడ్జ్ ఎకానమీ లాగా చక్కగా ఏదో కొద్ది స్థలం తీసుకొని ఇలాంటి డెవలప్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటి, స్టేట్ మారంగానే ఒపీనియన్ మారద్దండి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక మాట, తమిళనాడు వెళ్తే మరొక మాట. ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, మనం అనకూడదు, పోయిన ఎన్నికల్లోనేమో స్టాలిన్ కి ఫేవర్ గా వెళ్ళి అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తో కలిసి. ఈ ఎన్నికల్లోనేమో ఆయనకి అగ్నిస్ట్ గా వెళ్ళి బీజేపీతో పనిచేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే అసలు మరీను, అంటే 5 సంవత్సరాలకు ఒపీనియన్లు మారిపోతున్నాయి పరిపాలన చేసే నాయకులు. దీన్ని మనం ఎలా చూడాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఔటర్ రింగ్ రోడ్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఉందండి తమిళనాడుకి? చెన్నై, తమిళనాడు అంతా కాదు, ఓన్లీ చెన్నైకి వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ 62 కిలోమీటర్లు. అక్కడ ఉన్న జనాభా ఎంత? 1,25,00,000. 1,25,00,000కి 62 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. అలాగే అసలు ఢిల్లీ చూసుకుందాం, ఢిల్లీకి అది 87 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఉందండి, ఔటర్ రింగ్ రోడ్. ఢిల్లీలో ఉన్న జనాభా ఎంత? 3,46,00,000. అలాగే ఐటీ ఇండస్ట్రీ టాప్ ప్లేస్ లో ఇండియాలో ఉన్న మన బెంగళూరు చూద్దాం. బెంగళూరు సిటీ వచ్చేసి 60 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత? 1,25,00,000 పాపులేషన్. అంటే మరి వాళ్ళతో కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ ఎంత? 189 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్న జనాభా ఎంత అండి? 1,00,000 మంది. పోనీ ఔటర్ రింగ్ రోడ్ లో మొత్తం కలుపుకొని ఈ మధ్యలో కూడా చూసుకునే గానీ ఒక 40 లక్షలు 50 లక్షల లోపే ఉంటారు. 1,00,000 కూడా లేదు. ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు? రాష్ట్రం దాటంగానే ఎలాగా? ఇంకోటి ఎయిర్పోర్ట్, మద్రాస్ ఎయిర్పోర్ట్ ఓన్లీ 400 ఏకర్స్ లోనే ఉంది. మేము 5,000 ఎకరాల్లో కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అంటే దాని మీద ఒక కామెంట్ కూడా వచ్చిందండి సోషల్ మీడియాలో. మెడ్రాస్ జీడిపి ఎంతో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? 8.5 లక్షల కోట్లు. వాళ్ళు 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ తో అంత జనరేట్ చేస్తున్నారు జీడిపి అని కూడా ఒక కామెంట్ వచ్చింది. మనకి ఇండియాలోనే టాప్ హైయెస్ట్ జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బెంగళూరు అండి, తర్వాత బాంబే, హైదరాబాద్, మెడ్రాస్, ఇలాగ 4-5 లిస్టుల్లో ఫస్ట్ 2-3 ప్లేసుల్లో మెడ్రాస్ కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇన్కమ్ ఎక్కువ అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇలాంటి దానికే ఆయన ఇంత తక్కువ ప్లేస్ లో వాళ్ళు అంత జనరేట్ చేయగలుగుతుంటే, మనకు వచ్చేసి అమరావతిలో ఎంత జనం ఉన్నారు, ఎంత ఔటర్ రింగ్ రోడ్డు, ఇక్కడ ఏం ఇన్కమ్ ఉంది, ఏం ఆదాయాలు ఉన్నాయి అని చెప్పేసి ఈయన ఇక్కడ ఎంతో ఈ స్థలాన్ని సేకరిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమిటి, ఆయనకి నాలెడ్జీలో ఉంది. దీనికి ఇన్ని స్థలాలు, ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు అవసరం లేదు రాజధానికి. ఆయన చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్ గా. అంటే వాస్తవం మద్రాసు వెళ్ళేసరికి బయటపడిపోయింది, ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది. అంటే ఆయన తీసుకునే భూమి అంతా కూడా రాజధానికి కోసం కాదు, ఇంకేదో ఉంది, రాజధానికి అంత అవసరం లేదు. ఆయనే చెప్పారు కదా. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం వచ్చింది. డిజిటల్ యుగంలో మరి అంత అవసరం లేదు, స్థలంతో పనే లేదు, అంత భూమి అవసరం లేదు అని ఆయనే చెప్తున్నారు మద్రాస్ లో. మరి అంత లేనప్పుడు అమరావతిలో అంత ఎందుకండి? దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా ఇక్కడన్నీ అంత వాల్యుబుల్ పంట భూములు అండి, అది తప్పు కదా.
అంటే అక్కడికి వెళ్తేనేమో ఆ మాట మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఈ మాట మాట్లాడుతున్నారు. ఏ మాటకి క్రెడిబిలిటీ, ఏ మాట కరెక్ట్, ఏ మాట అబద్ధం, ఏ మాట నిజం, ఇది కదా మనకు కావాల్సింది క్లారిటీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కానీ వాస్తవం మద్రాసు వెళ్ళడం వల్ల చంద్రబాబు గారు గౌకు నిజం చెప్పేశారు. మనకి రాబోయే యుగం అంత డిజిటల్ యుగం, అంత భూమితో పని లేదు మనకి, కొద్ది భూమి ఉన్న చాలు మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. అక్కడికి వెళ్ళి నిజం చెప్పారు. మరి అమరావతిలో చెప్పేయన్ని నిజాలా అబద్ధాలా అనేది మరి ప్రజలు తేల్చాలి. చంద్రబాబు ఇంకో మాట అన్నారు, అక్కడికి వెళ్ళి శాంతి భద్రతలు లేవంట మెడ్రాస్ లో. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో శాంతి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మీరే చెప్పాలి. అది కాదు సార్, యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, మీరు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి. మనం ఏం చెప్పక్కర్లా, మీరు చెప్పక్కర్లా, నేను చెప్పక్కర్లా, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఎగ్నిస్ట్ ఏం చెప్పక్కర్లేదు. మీరు క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి. మనకి జాతీయ స్థాయిలో క్రైమ్ రిపోర్ట్ వస్తుంది ప్రతి సంవత్సరం. మనకి తీసుకోండి ఎంత ఉందనేది. గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ప్రభుత్వంలో క్రైమ్ రేట్ పెరిగింది. అసలు ఇక్కడ క్రైమ్ చేసేదే ప్రభుత్వమే కదండి. అన్నెసరీ కేసుల్లో, బెయిలబుల్ కేసుల్లో, చిన్న చిన్న పెట్టి కేసుల్లో కేసులు కట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? చిన్న పెట్టి కేసుల్లో కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది కామన్ మ్యాన్. అలా అందరి వల్ల అవుతుందండి. ఇది క్రైమ్ రేట్ ఇక్కడ ఉందా, పక్క రాష్ట్రంలో ఉందా? 100% ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ చాలా బూస్ట్ గా పెరిగిపోయింది గత 2 సంవత్సరాల్లో. మనం చూసాము. మనం మీరునే చెప్పక్కర్లా, మీరు క్రైమ్ రిపోర్ట్ తీసుకుంటే, నేషనల్ సర్వే మొత్తం తీసుకుంటే అన్ని వాళ్ళు చెప్పేస్తారండి. తాజాగా ఈ రోజు కూడా సార్ అదే హనీ ట్రాప్ అంట, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రంగమ్మ ఎవరో న్యూస్ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేనప్పుడు ఎన్ని క్రైమ్స్ అయినా జరుగుతాయి, ఎన్ని హనీ ట్రాప్లు అయినా జరుగుతాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె హోం శాఖ తప్ప మిగిలిన శాఖలన్నీ ఆమె పెత్తనం చేస్తారు. హోంశాఖ మాత్రం ఆమె ఏం కంట్రోల్ చేయలేరు, ఆమె ఏం పట్టించుకోలేరు, దాని గురించి మాట్లాడరు. ఇంకోటి వీళ్ళు ఇప్పుడు హోమ్ మినిస్టర్ నారాయణ గారు వీళ్ళంతా సింగపూర్ వెళ్ళారు తెలుసా మీకు? అక్కడ పోలీసింగ్ స్టడీ చేస్తున్నారంట. సింగపూర్ పోలీసింగ్ అదంతా చట్టాలు అవన్నీ స్టడీ చేస్తున్నారంట. స్టడీ చేయడానికి అంత దూరం వెళ్ళాల్సిన పని ఉంది. ఇవాళ సోషల్ మీడియా ఉంది. మీరు ఆన్లైన్ లో కొట్టేస్తే మీకు ఏ దేశం రాజ్యాంగం కావాలి, ఏ దేశంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏ దేశంలో క్రైమ్స్ ఎలా ఉన్నాయి, ఏ దేశంలో ఎన్ని ఎలా ఉన్నాయి అనేది ఇన్సిడెంట్లతో సహా, మీకు మ్యాప్లతో సహా మొత్తం సమాచారం మీ జేబులో ఉంది కదా సార్. మీరెందుకు ఫారిన్ కంట్రీ వెళ్ళాలి? మీకు కొరలో ఏం జరుగుతుందో ఇక్కడ వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం జరుగుతుంటే మనకి రావట్లేదా? నిమిషానికి ఏం జరుగుతుందో వస్తుంది. మీరు ఎందుకంటే సింగపూర్ వెళ్ళారు? ఇక్కడ డబ్బులు ఆడ ఉన్నాయి రాష్ట్రానికి, డబ్బులని ఖర్చు చేయడానికి వెళ్ళారా? కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా గ్రేట్ మ్యాన్. ఆయనకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఈ రోజున కొత్తగా పక్క దేశానికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు ఏం తెలియదా ఏంటి? ఇప్పుడు ఎటువంటి సంకేతాలు? చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం లేదని ఇప్పుడు వీళ్ళందరూ పక్క దేశానికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ పరిపాలించి వచ్చి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారా, వెళ్ళారా? అంటే చంద్రబాబు నాయుడు ఏం తెలియదని ఒప్పుకుంటున్నారా ఏంటి? ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 14 years 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాల మధ్య రాజకీయాల్లో ఉండి ఆయనకి తెలియదేమో. ఆయన విజనరీ కదండి. ఆయనే చెప్పొచ్చుగా క్లాసులు నారాయణ గారు గాను ఇంకా మిగిలిన మినిస్టర్లకి. ఆయన చెప్పకుండా చూసి రమ్మంటే ఏంటి? నాకు ఏం అర్థం కావట్లా. చూసేస్తే మాత్రం ఏం అర్థం ఉంది అక్కడ? వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఆ దేశంలో వాళ్ళకి తెలుగు రాదు. వీళ్ళు ఏం చేస్తారు? 4 ఫోటోలు దిగి వచ్చి ఫేస్బుక్ లో పెట్టేసి ఒక బడ్జెట్ లో ఇంత డబ్బు ఖర్చు అయిందని బిల్లు చూపించున్నారు. ఎందుకండి? విజనరీ మనకు ఉన్నాడు కదా, విజనరీ చెప్తాడు కదా మీకు పరిపాలన ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఆయన విజువలైజ్ చేస్తాడు. మీరేమి చేయక్కర్లా. ఆయన విజువలైజ్ చేసి చెప్తే చాలు, అది మీరు అమలు చేయగలిగితే సరిపోద్ది. అంత నాలెడ్జ్ ఉంది మన చంద్రబాబు నాయుడు గారికి. మీరెందుకండి ఆ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అసలే లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఈ డబ్బులని ఈ విధంగా ఖర్చు పెడతారు, విమానాలు హెలికాప్టర్లు ఎక్కేసి? అది కరెక్ట్ కాదు కదా. అంత దూరం వెళ్ళాలి తెలుసుకోవడానికి. ఎక్కడ యూట్యూబ్ లో పడితే రాదా, లేకపోతే మీకు గూగుల్ కి సెర్చ్ చేస్తే రాదా? ఎంత సమాచారం అవుతుంది? సింగపూర్ వెళ్ళాలా, హాంకాంగ్ వెళ్ళాలా, లేకపోతే అమెరికా వెళ్ళాలా? ఏం అవసరం లేదు. సమాచారం జేబులో ఉంది సార్. మీరు ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్ళి బడ్జెట్ లేని రాష్ట్రాన్ని ఈ విధంగా ఇబ్బందులు పెడతాం అనేది కరెక్ట్ కాదు కదా. గ్రేట్ లీడర్ మనకు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకన్నా విజనరీ ఇంకేముంది? ఆయనకన్నా తెలిసింది ఏముంది? ఒకనొక సందర్భంలో ఆయన ఇచ్చిన సలహాలతోనే బిల్ గేట్స్ వాళ్ళందరూ కూడా కొన్ని కార్యక్రమాలు చేశారని వీళ్ళే చెప్తారు కదా. సో అది వాళ్ళు జలసాలకు వెళ్ళి ఉంటారు తప్ప వాళ్ళు ఏమి కొత్తగా తెలుసుకునేది ఏమి లేదండి అక్కడికి వెళ్ళి. అదేండి ఇప్పుడు మొన్న విజయబాబు గారు కూడా ఒక డిబేట్ లో అంటున్నారు, అదే అక్కడ చెన్నైలో ఈ పాయింట్ కూడా రేస్ చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో. అప్పుడు ఎర్రచంద్రం స్మగ్లర్లు అని చెప్పేసి కొంతమంది ఎన్కౌంటర్ చేసేసారు కదా ఆయన. అప్పుడు అది హ్యూమన్ రైట్స్ కమిషన్ అది కేసు అయితే వాళ్ళకి ఇంకా కంపన్సేషన్ కూడా ఇవ్వలేదంట. చూడండి మరి, చూడండి వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదు.
అక్కడేమో ఆ, కాలేజీ పిల్లలకేమో ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేదు, ఇలాగా అమ్మఒడికి సరిగ్గా డబ్బులు లేవు, కొంతమందికి ఇస్తే కొంతమందికి ఇవ్వట్లేదు. అసలు ఈ స్కూల్స్ లోనేమో భోజనాలు సదుపాయాలు సరిగ్గా లేవు, వాటి బడ్జెట్ లేదు. ఆర్ఓ జీతాలు వాటర్ సరిగ్గా- ప్లాంట్లు మనం డిస్కస్ చేసే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు అవన్నీ తీసేశారండి. డిజిటల్ బోర్డులు లేవు, ట్యాబులు లేవు, ఆర్ఓఆర్ ప్లాంట్లు లేవు, అవన్నీ తీసేశారు. భోజనం సరిగ్గా పెట్టట్లేదంటే మళ్ళీ ప్లాంట్లు ఎక్కడ సార్? ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉద్యోగస్తులు సమ్మె మొదలెడుతున్నారు. వాళ్ళకి జీతాలు, వాళ్ళకి ఏదో అన్ని కట్ చేస్తున్నారంట, బెనిఫిట్స్ అన్ని కూడా లేక. ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదు. మరి చూడండి, ఇవన్నీ చాలా అన్నట్టు మనం చూస్తేనే వైజాగ్ లో 300 కోట్లు యోగాకి, అక్కడ ఇచ్చేదేమో 99 పైసలకి ఎకరం భూమి. మళ్ళీ ఇప్పుడేమో 720 రూపాయలు వాకర్స్ మీద ట్యాక్స్ అంట. దీని పరిపాలన అంటారా? ఎవరికి ప్రజలే చెప్పాలి, ఆ దేవుడికే తెలియాలి. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే బాగు చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.